హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య చాలా మంది బల్లులకి సొల్యూషన్ చెప్పండి, బల్లులు రాకుండా ఏం చేయాలి, బల్లులు రాకుండా ఏం చేయాలని చాలా అడుగుతా ఉన్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, అయినా కూడా మళ్ళీ అడుగుతా ఉన్నారు. సో మీ అందరి కోసం అయితే ఈ బ్యూటిఫుల్ చిట్కా అనమాట, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా వెల్లుల్లిని తీసుకొని కొంచెం పీలర్తో ఇలా గ్రేట్ చేసిన తర్వాత దాన్ని కర్పూరం కూడా పౌడర్ చేసి యాడ్ చేసుకొని, కొద్దిగా మిరియాలు ఇలా పౌడర్ చేసి యాడ్ చేసుకొని దాంతో పేస్ట్ యాడ్ చేయండి. పేస్ట్ ఏంటంటే అది బైండింగ్ కోసం అనమాట, అంటే ముద్దగా అవ్వడం కోసము. ఇలాగా వీటన్నిటిని కలిపి చిన్న ముద్దలుగా చేసేసుకొని మీ బల్లులు ఏ ప్లేస్లలో నుంచి వస్తున్నాయి, ఏ ప్లేస్లలో దాక్కుంటున్నాయి అనేది చూసుకొని మీరు ఆ ప్లేస్లలో ఈ ముద్దలు పెట్టేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చూసి అంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని పెట్టండి. ఈ వెల్లుల్లి స్మెల్, కర్పూరం స్మెల్కి అయితే బల్లులు చాలా దూరం ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మీకు బల్లులు అనేవి దగ్గర కనపడకుండా ఉంటాయన్నమాట, ఎక్కడెక్కడ ఉంటాయో చూసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫ్రెష్ అలోవెరా తీసుకోండి. అంటే దాదాపు ఈ రోజులలో అందరి ఇళ్లలో కూడా అలోవెరా పెంచుకుంటా ఉన్నారు కదా. సో వీటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి, ఫేస్కి, స్కిన్కి, హెయిర్కి రకరకాలుగా ఉంటాయి. దీన్ని మనం కడుపులో కూడా తీసుకోవచ్చు. అలాంటి దానితో ఈరోజైతే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక టిప్ అనమాట. ఇలాగా సైడ్స్ కట్ చేసి ఒక సైడ్ లేయర్ ఓపెన్ చేసేసి దీన్ని ఇలాగా చిల్లుల గరిటె కానీ ఏదైనా దాని మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మన స్కిన్ హీట్ తగిలితే సరిపోతుంది, అంటే మరీ కాలుతుంది అనేంత కాకుండా స్కిన్కి కాస్త వేడి తగులుతున్నంత పెట్టుకోండి. సెగగడ్డలు, కండరం నొప్పులకి, వాతం నొప్పులకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ ట్రై చేయండి. అది మళ్ళీ హీట్ తగ్గినాక మళ్ళీ హీట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా పిల్లలు అయితే స్వెటర్స్, జాకెట్స్, ఇలాగా జర్కిన్స్ వేసుకుంటూ ఉంటారు కదా. చలికాలము, వానాకాలంలో మొత్తం కూడా ఇవేంటంటే పిండడానికి అంత అనువుగా ఉండవు. కాబట్టి ఆరవని మనం పిండకుండా ఉంటాం, కానీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా పిల్లలు రెగ్యులర్గా డైలీ యూజ్ చేయడం వల్ల. అలాంటప్పుడు లోపలి వైపు ఇలాగా కాస్త పౌడర్ వేసేయండి. పౌడర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా చేశారంటే కనుక మీరు వాష్ చేయకపోయినా కూడా పిల్లలు అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వరు అనమాట. స్మెల్ వస్తుంది, చెమట వాసన వస్తుంది అని ఇబ్బందిగా ఉండరు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో అయితే మామూలుగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేసుకున్నాక మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయిన కొంచెంగా మిగిలిపోవడమో, దోశ పిండి ఎక్కువ పుల్లగా అయిపోయింది పడేద్దాం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పలుచగా చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా జూట్ బ్యాగ్ కానీ కొంచెం కట్ చేసుకొని తీసుకొని టైల్స్ మీద చాలామంది సిటీస్లో, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు టైల్స్ మీద ముగ్గులు వేసుకోవాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే గాలికి ముగ్గు పౌడర్ అంతా కూడా చెదిరిపోతూ ఉంటుంది, తొక్కితే కూడా జరిగిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పాతకాలంలో ఇలాగ ఈ పిండితోనే ముగ్గు వేసుకునే వాళ్ళు. లేదు అలా అవసరం లేని వాళ్ళు అయితే కనుక మిగిలిపోయిన పిండిలో చాలా వాటర్ కలిపేసి చెట్లకు వేసేయండి. ఇది ఒక ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. తెల్ల బూజు పురుగులు ఉంటాయి కదా, సో అలాంటివి రాకుండా ఉంటాయి, ఫర్టిలైజర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి గిన్నెని చూపిస్తున్నాను కదా, దీన్ని అయితే ఇలాగా హీట్ చేసుకోవాలన్నమాట. అంటే బాగా కాల్చుకోవాలి, నల్లగా అయిపోవాలి. దీని నుంచి బాగా పొగ వచ్చేలాగా కాలాలన్నమాట. ఈ లోపు అది కాలుతుండగా ఒక ప్లేట్, దానిపైన బూర్లు ఇచ్చేదానికి ఇలాగ ఒక గిన్నె తీసుకొని దానినైతే ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ పొగకి కింద ఆవిరిలాగా వస్తుంది అనమాట. ఆ ఆవిరి కావాలి మనకి. సో ఇది మీకు వర్కౌట్ అవుతుంది అంటేనేమో, లేకపోతే మీరు నమ్మితేనో ట్రై చేయండి. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే లైట్ తీసుకోండి, అంతేగాని పిచ్చి కామెంట్స్ అయితే పెట్టొద్దు. అంటే ఇది ఈ రోజుల్లో ఎవరు ట్రై చేస్తారు, ఇంత పాతకాలం మెడిసిన్ లేదా అనొద్దు. ఎంగిలి చురుపు, తామెర అంటారు కదా, అలాంటి వాటికి చక్కగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దేవుడి దగ్గర మనమైతే అగ్గిపుల్లలు వెలిగించిన తర్వాత పక్కకు పెడతా ఉంటాం కదా. సో అదంతా కూడా అక్కడ మనకి ఎక్కువ గలీజ్ లాగా అవ్వకుండా, అంటే 2-3 రోజులు పుల్లలు అలా ఉంటే కనుక ఇలా అయిపోతూ ఉంటుంది కదా. అసలు అక్కడ అగ్గిపుల్లే కనపడకుండా ఉండాలి అని అంటే కనుక ఇలా చేసేయండి. పాతది అయిపోయిన అగ్గిపెట్టి ఉంటుంది కదా, సో ఆ అగ్గిపెట్టిని, కొత్త అగ్గిపెట్టిన రెండింటిని కూడా ఇలా డబుల్ టైప్ వేసేసి అంటించేసుకున్నారనంటే ఒక సైడ్ మీకు వెలిగించుకునే పుల్లలు ఉంటాయి, ఇంకో సైడు వెలిగించిన తర్వాత పడేసే పుల్లలు ఉంటాయి అనమాట. వాటిని అప్పుడప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటే మీరు ఇక్కడ నీట్గా ఉంటుంది. పైన అంతా కూడా డస్ట్ లాగా ఉండదు. అగ్గి పుల్లలే కాదు, అగరబత్తి పుల్లలు కూడా ఉంటాయి కదా రెగ్యులర్గా, ఆ పుల్లల్ని కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో అగరబత్తి పుల్లల్ని కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అది ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉండిపోతుంది అనమాట. ఎవరికైనా కూడా ఇలా నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను, మీ అందరికీ చూపిస్తే చేసుకుంటారని వీడియో చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ రోజు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి సైడ్స్లో మొత్తం క్లోజ్ అవుతా వస్తుంది అనమాట. ఆయిల్ జిడ్డంతా పట్టుకొని అదంతా కూడా కొంచెము గరుకుగా అయిపోతూ ఉంటుంది, ఎడ్జెస్ అనేవి. అలాంటప్పుడు
పెనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని అది హీట్గా ఉన్నప్పుడే ఇలాగా స్ప్రెడ్ చేసేసి తర్వాత తీసేయండి. అప్పటికి అది బాగా నానిపోయి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక చాక్ కానీ ఏదైనా ఇలాగా గరిటె లాంటిది కానీ తీసుకొని మీరు ఆ ఎడ్జెస్ అంతా కూడా ఇలా గీకారంటే చూడండి ఎంత వస్తుందో. ఆయిల్ జిడ్డంతా కూడా పేరుకున్నదంతా వచ్చేసి నీట్గా కొత్తగా మనం పెనం తీసుకున్నప్పుడు ఎలా ఉండేదో అలా వస్తుంది అనమాట. చూడండి అంతా కూడా అది పైనదంతా లేయర్ అంతా లేసిపోయి స్మూత్గా అయిపోయింది. ఆయిల్ క్యాన్లు మనము స్టీల్ క్యాన్లు వాడే వాళ్ళకైతే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే ఇది జిడ్డు ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాకపోతే స్టీల్ క్యాన్లలో వేసుకోవడమే బెటరు. ఆ జిడ్డును క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ రుద్దాల్సి వస్తూ ఉంటుంది. అలా లేకుండా ఈజీగా అయిపోవాలంటే ఫస్ట్ దాన్ని ఆయిల్ క్యాన్ని కడిగే ముందు హాట్ వాటర్ వేసేసుకొని బాగా ఇలాగా తిప్పేసేయండి. తర్వాత బేకింగ్ సోడా వేసుకొని గిన్నెలో కొంచెం పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వెనిగర్ యాడ్ చేయండి. ఈ మూడిటి కాంబినేషన్ ఏంటంటే జిడ్డు ఫాస్ట్గా వదలడమే కాదు, గిన్నె మంచి షైనీగా ఉంటుంది అనమాట. పాతగా డల్గా అవ్వకుండా స్టీల్ అనేది కొత్తగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. ఇంత జిడ్డు పట్టిన ఈ గిన్నె అయితే ఎంత తొందరగా మనకి జిడ్డు వదులుతుందో. స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దారంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. లేదు మీకు జిడ్డు ఎక్కువగా లేదు అని అనుకుంటే నార్మల్ స్క్రబ్బర్తో అయినా రుద్దుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్లో చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా అంతా మాగుడు పట్టేసి ఉంది. సో నేను వీడియోలు ఎంత ఎక్కువైతే అందరు బోర్గా ఫీల్ అవుతారని స్లోగా పెట్టాను. ఇక్కడ చూసారు కదా నల్లగా అయిపోయింది కూడా. కాస్త జస్ట్ ఆ లిక్విడ్ వేసేసి పైన అలా అంటేనే వచ్చేసింది. చూసారు కదా. ఇప్పుడు గిన్నెని కడిగి చూపిస్తాను ఎంత షైనీగా కనపడుతుందో చూడండి. మనం ఇలాగా ఆయిల్ క్యాన్లు కానీ ఏవైనా డబ్బాలు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఊరికే క్లాత్తో తుడవడం కన్నా కొద్దిసేపు దాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఏదైనా స్మెల్ లేకుండా పోతుంది, నీట్గా ఉంటుంది అనమాట. తుడుచుకోవడం ఒకటే కాదు ఆరబెట్టుకోవాలి. లేదంటే ఎండలో పెట్టేసేయండి, రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ధూపం వేయడానికి అనమాట. సో నెలకు ఒక్కసారైనా సరే ఇలాంటి ధూపం ఇంట్లో వేసుకోండి. మంది ఏడుపులు బాగా ఉన్నాయి మన మీద, కుళ్ళుకుంటున్నారు అనుకున్నప్పుడు, లేదంటే ఇంటి మీద ఏదో అవుతుంది, ఏదో అనుకున్న పనులు జరగడం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి, ఎవరికో ఒకరికి బాగుండడం లేదు అనుకున్న టైంలో ఈ ధూపం ఒక్కసారి వేయండి చాలు. మీకు వీలైతే వారానికి ఒకసారి వేసుకున్నా మంచిదే. వీలు రాదు అనుకున్న వాళ్ళు ఇలా వేయండి. గుగ్గిలము సాంబ్రాణి పౌడర్ కలిపి పెట్టుకున్న బాక్స్లో అది కర్పూరము అలాగే లవంగాలు బిర్యానీ ఆకు కలిపి వేశాను. ఫస్ట్ ప్రమిద ఆవు పేడ ప్రమిద అనమాట. అది ఉండాలి అని కంపల్సరీ అని ఏం కాదు, జస్ట్ ఉందనేసి నేను పెట్టాను అంతే. ఇలా ధూపం వేసుకోండి. ఇల్లంతా చూపించేసి లాస్ట్లో ఫైనల్గా మెయిన్ డోర్ దగ్గర పెట్టేసేయండి. డోర్ నుంచి వచ్చే నెగిటివిటీ అంతా కూడా పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా నెయిల్ పాలిష్లు అయితే మనం ఆడవాళ్ళందరూ చాలా రకాల కలర్లు తెచ్చిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. అవేంటంటే రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి తీస్తున్నప్పుడు ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. కిర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్స్ రాకుండా నీట్గా మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి మీరు మూత పెట్టేశారని అంటే మీరు సంవత్సరం తర్వాత తీసినా కూడా అది ఫ్రీగా వస్తుంది అనమాట. ఒకసారి ఇలాగ మీ ప్రాబ్లం ఉంటే ఇలా ఒకసారి టిప్ ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పువ్వులు. ఇంకా మనకి శ్రావణ మాసం వచ్చేస్తూ ఉంది. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏ అకేషన్స్ పూజలు వ్రతాలు అన్నీ ఉంటాయి. పువ్వులు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో. దేవుడికి పెట్టే పూలైనా మనం పెట్టుకునే పూలైనా కూడా, కానీ ఎక్కువ పాడైతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఆల్రెడీ వాటర్ చల్లి ఉంటారు కాబట్టి మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉండవు. అలాంటప్పుడు ఇలా మీరు స్టోర్ చేసుకునే బాక్స్లో కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసేసారనంటే అవి మంచిగా ఇప్పుడు వాటర్ లేకుండా తడి తగలకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. వాటర్ ఉన్నా కూడా టిష్యూ పీల్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఎంత తుడుచుకున్నా కూడా ఇల్లంతా బంకగా ఉంది, లేదు మంచి వాసన వస్తలేదు, ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, నీసు వాసన వస్తుంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ అలాగే కర్పూరము కొంచెము జవాదు పౌడర్ వేసేసి కొద్దిగా షాంపూ వేసేయండి. ఇంకా చాలు. ఏ ఫ్లోర్ క్లీనర్స్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఫ్లోర్ తుడిచేయండి. చాలా నీట్గా చాలా షైనీగా మంచి సువాసనతో ఉంటుంది ఇల్లంతా కూడా. ఒక్కసారి ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే ఇది చాలా బాగా ఇష్టం అనమాట. జవాదు స్మెల్లో మంచిగా వస్తూ ఉంటుంది, పచ్చికర్పూరం ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము టీ పెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా, సో టీ అయిపోయాక ఇలా కడిగేస్తూ ఉంటాము. సో దాంట్లో ఆ టీ పౌడర్తో అలాగే ఉండిచ్చేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. దాంట్లోకి కొంచెము హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసాను అనమాట. సో వీటిని కొద్దిగా మరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే గోల్డ్ ఐటమ్స్ వేస్తూ ఉన్నాను. సో ఇవి మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇది ఇలాగా మరిగి ఒక పొంగు వచ్చినాక తర్వాత దీన్ని ఆపేసి పక్కకు తీసేసుకోండి. తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకొని వీటిని అయితే మంచిగా షైనీ రుద్దేసుకోండి. ఎంత షైనీగా వస్తాయంటే మనకి గోల్డ్ మెరుగు పెట్టించుకున్నామా అన్నట్టు ఉంటుంది అనమాట. నేను గత 10 సంవత్సరాలుగా ఈ బ్యాంగిల్స్ వాడుతున్నాను. మీరు రెగ్యులర్గా నా చేతి మీద చూస్తూ ఉన్నారు కదా. సో ఇవైతే ఎంత బాగా నీట్గా ఎంత కొత్తగా షైనీగా ఉంటాయో. 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా వాటి మెరుగైతే తగ్గలేదనమాట. అంత చక్కగా ఉంటాయి. మంచి బంగారం రంగు వచ్చేస్తుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ కరిగించుకోవడానికి అయితే నేను ఇలాగా డబుల్ బాయిల్డ్ ప్రాసెస్ అంటారు కదా, వాటర్ని హీట్ చేసి దాంట్లో వేసాను. సో ఇక్కడ దీన్ని కొంచెం పక్కకు తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెంగా మీకు చూపిస్తున్నాను అనమాట. వ్యాజ్లైన్ కొంచెము అంతే క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కోకోనట్ ఆయిల్ అనమాట. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. చాలా న్యాచురల్గా మనం ఫేస్కి అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెండింటిని కలిపిన దీనిని మనకి కాళ్ళకి పగుళ్ళు, గోర్ల దగ్గర ఎడ్జెస్ ఓపెన్ అయిపోయి బ్లడ్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా, చలికాలం వచ్చే కొద్ది ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అనమాట. కాళ్ళు అయితే స్మూత్గా ఉంటాయి, మనకు ఎటువంటి పగుళ్ళు లేకుండా నీట్గా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ట్రై చేయొచ్చు. నైట్ పడుకునే ముందు ఇలా పెట్టుకున్నారంటే స్మూత్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలామంది కూడా సన్ స్క్రీన్ లోషన్లని, బాడీ లోషన్లని, పర్ఫ్యూమ్లని చాలా రకాలుగా వాడుతూ ఉంటారు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వ్యాజ్లైన్ కోకోనట్ ఆయిల్లో కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి మూడింటిని మంచిగా మిక్స్ చేసుకుని ఒక చిన్న డబ్బాలు ఎత్తి పెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళే ముందు బాడీ లోషన్స్ ఏ విధంగా పెట్టుకుంటారో అలాగా హ్యాండ్స్కి అప్లై చేసుకున్నారంటే మీకు సన్ స్క్రీన్ లోషను, బాడీ లోషను, పర్ఫ్యూము ఇన్నిటితో పని లేకుండా జస్ట్ ఇది ఒక్కటి న్యాచురల్గా మీ స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, చాలా బాగా ఉంటుంది అనమాట. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మీ దగ్గర. ఇలాగా ట్రై చేసి చూడండి. ఇది ఎప్పుడైనా మీకు లిక్విడ్ బేస్లో మళ్ళీ కావాలనుకుంటే ఇలా హాట్ వాటర్లో పెట్టారని అంటే మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే అగరబత్తీలు పొడి అంతా కింద రాలకుండా ఉండడానికి చాలా రకాలుగా ట్రై చేశాను, కానీ ఇంత పెద్దది తెచ్చిపెట్టుకున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. అది ఇట్లా వంగిపోయినట్టు అవ్వడము, సైడ్లో పడిపోవడం జరిగేది. సో నాకైతే ఇంకా ఇది బెస్ట్ అనిపించింది. పెద్దగా వెడల్పుగా ఉన్న కొబ్బరి చిప్పని తీసుకున్నాను, దాంట్లో ఒక మూతను అయితే పెట్టేశాను. ఆ మూత అంటించేయడం కోసం ఇక్కడ నేను ఫెవిబాండ్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని అయితే ఇలాగా పెట్టేసి అంటించామంటే కాసేపు ఉంటే అది గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ అగరబత్తి పుల్లల సైజులో చిన్నగా హోల్స్ పెట్టేస్తున్నాను అనమాట మూతకి. మరీ ఎక్కువ పెద్దగా లూజ్గా ఉన్నాయంటే ఇట్లా వేలాడుతూ ఉంటాయి. చిన్నగా పెట్టుకున్నారంటే స్టిఫ్గా నిలబడతాయి అనమాట. సో ఇలాగా పెట్టుకున్న వీటిని మనము వెలిగించుకుంటే కనుక చూడండి, ఇక్కడ మీకు వెలిగించి చూపిస్తాను. ఆ పౌడర్ అంతా కూడా లోపలనే ఉంటుంది అనమాట. పక్కన ప్లేస్ అంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ఎంత పొడవుగా వెలిగించాను చూడండి, అయినా కూడా లోపలే పడిపోయింది. మామూలుగా అంత పొడుగా వెలగదు, అయినా కూడా లోపలే పడిపోయింది చూడండి. ఇలాంటి పాతవి ప్రమిదలు ఉంటాయి కదా, సో పాత వాటిని మళ్ళీ దీపం పెట్టడానికి ఇంకా బాలేవు, అంత నల్లగా అయిపోయాయి అనుకునేటివి వాడడం కదా, అలాంటి వాటిని మీరు ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి, సాంబ్రాణి ధూపం వేసుకునేదానికి యూజ్ చేసుకోండి. ఎలాగో పడేసేవే కాబట్టి, ఎందుకంటే సాంబ్రాణి వేసినప్పుడు అదంతా అడుగున గడ్డ కట్టినట్టు అవుతుంది అనమాట. ఇలాంటి ధూపం కోసం, ఇలాంటి వాటి కోసం ఈ పాత ప్రమిదలు మంచిగా యూజ్ చేసుకోండి. ఇలాంటిగా టాబ్లెట్స్ అయితే మన దగ్గర అంటే డేట్ అయిపోయినవి, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవి పారాసెటమాల్, డోలో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్ట్రిప్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అవి ఎప్పుడో కానీ యూజ్ అవ్వవు. అవి అయిపోయే లోపల మనకైతే ఎక్స్పైర్ అవుతుంటాయి. సో వీటన్నిటిని ఊరికే పడేయకుండా వీటితో మనం చాలా రకాలుగా హైజీన్గా ఉండడానికి, బ్యాక్టీరియా ఫంగల్ ఫ్రీ ఉండడానికి కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేనైతే జస్ట్ 1 టాబ్లెట్ తీసుకున్నాను. సో దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసి వీటిని మరిగిచ్చేసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇంకా నేను యాడ్ చేస్తూ ఉన్నాను టీ పౌడరు. మీకు టీ పౌడర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందనేసి చూపించాను. ఆ స్పూన్తో ఆ టీ పౌడర్ వేసాను అనమాట, 1 స్పూను. ఇవి మంచిగా బాయిల్డ్ అవ్వాలి, ఒక పొంగు వచ్చేస్తుంది. ఆ పొంగు వచ్చే వరకు ఉన్నిచ్చేసి తర్వాత దీన్ని అయితే పక్కకు తీసేసి మనం కొంచెము చల్లగయ్యేలాగా ఉంచిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది జస్ట్ మనము కొంచెంగా యూజ్ చేసుకుంటాం కాబట్టి స్ప్రే బాటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ పైన అంతా కూడా ఈ రోజుల్లో అయితే బల్లులు అనేవి, బొద్దింకలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి. బొద్దింకలు చిన్న పిల్లలుగా వస్తున్నాయి, పెద్ద కాక్రోజులు కాకుండా చిన్నవి జర్మన్ కాక్రోజులు అంటారు. సో అవైతే పిల్లలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా స్ప్రే చేసేసి మనము నైట్ పడుకునే ముందు మొత్తము స్టవ్ మీద కానీ, కింద గట్టు మీద కానీ, లేదంటే బ్యాక్ సైడ్ టైల్స్ మీద మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసి క్లాత్తో తుడిచేసామంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్కి అవైతే దరిదాపుల్లో కూడా కనపడవన్నమాట. బెస్ట్ రెమెడీ, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే వర్కౌట్ అవుతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా తుడుచుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు మీరు ఎలాగో క్లీన్ చేస్తారు కదా, ఆ టైంలో ఇలా స్ప్రెడ్ చేశారంటే సరిపోతుంది. అంతేకాకుండా వీటిని మనము పూల మొక్కలు కానీ, ఇలాగా డెకరేషన్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా, వీటన్నిటికీ వచ్చే తెగుళ్ళ నుంచి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు, మందారంకి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా చెట్టు పైన స్ప్రే చేస్తే చాలు, అదంతా కూడా ఆ తెగులంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ట్యాబ్లెట్ తీసుకొని కొంచెం కంఫర్ట్ వేశాను.
కంఫర్ట్ ఎందుకంటే ట్యాబ్లెట్ కొంచెం ఘాటు స్మెల్గా అట్లా ఉంటుంది కాబట్టి సో కంఫర్ట్ వేసాను అనమాట. సో ఇక్కడ ట్యాబ్లెట్ని కొంచెం ఇలాగా మొత్తం మెల్ట్ చేసుకోవాలి వాటర్లో. తర్వాత పిల్లలవి యూనిఫామ్ డైలీ వేసుకునే యూనిఫామ్ కానీ లేదంటే సాక్స్లు కానీ అండర్వేర్స్ కానీ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అయినా సరే ఇలాగా వీటిని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టేసి తర్వాత వాష్ చేయండి. ఎందుకంటే ఇవి హైజీన్గా ఉంటాయి, ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సాక్స్లు కానీ అంటే బాగా మురికిగా అయ్యేటివి, కొంచెం స్మెల్ వచ్చేటివి ఇలాంటివి ఇలాగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మంచిగా హైజీన్గా ఉండడానికి పిల్లల విషయం కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. ఈ వాటర్ని మీరు ఇలాగా వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ పోసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిక్సీ గిన్నెలు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, ఏదైనా వేసినప్పుడు కూడా ఒక్కోసారి అసలు తొందరగా మెత్తగా పోవు అనమాట. అలాంటప్పుడు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా, సో వీటిని అయితే ఇట్లా కొంచెం ముక్కలుగా చేసేసి వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసి మిక్సీ వేసేసుకోండి. అంటే మిక్సీ తిప్పండి. అప్పుడు ఏంటంటే ఇవంతా కూడా తిరుగుతాయి కదా, అప్పుడు చూడండి ఎలా అయ్యాయో, ఇవన్నీ కూడా రౌండ్గా మెలితిరిగినట్టు అయిపోయాయి అనమాట. మిక్సీతో బ్లేడ్తో తిరిగేసి మిక్సీ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. ఈ పీసెస్ అన్నీ కూడా నీట్గా తీసేసి ఒక కవర్లో ప్యాక్ చేసి డస్ట్లో పడేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ అయితే మనం మామూలుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఇంత డీప్ క్లీన్ అయితే చెయ్యము. డీప్ క్లీన్ చేసినా కూడా నార్మల్గా స్క్రబ్బర్తో రుద్దితే ఇదంతా కూడా క్లీన్ అవ్వదు. చూడండి ఎంత బంకగా అయిందో, స్టవ్ చూసేదానికి నీట్గా ఉంది, కానీ ఇక్కడ చూసారు కదా ఎంత బంక ఆయిల్ జిడ్డు అంతా ఉంది కదా. స్క్రబ్బర్తో ఇదంతా కూడా ఈ ఎడ్జెస్లో ఈ కార్నర్స్లో లోపల దాకా ఇదంతా రాదనమాట. అది ఉండగా ఇలాగా అట్టలు కట్టేసినట్టుగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ట్యాబ్లెట్ కవర్తో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలాగా ట్రై చేయండి, మీకు అంతా కూడా నీట్గా డీప్ క్లీన్ చేసిన విధంగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట స్టవ్ అంతా కూడా. ఇంకా మనము ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా చేసుకుంటే సరిపోతుంది, రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. కత్తెర్లు మనకి ఇలాగా నెయిల్ కట్టర్స్ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి, కొంచెము మనకి పదును పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పాతది ఒక ట్యాబ్లెట్ కవర్ అయిపోయిన షీట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఇలాగా కట్ చేశారనంటే మీకు సిజర్లన్నీ కూడా మంచిగా షార్ప్ అవుతాయి. అలాగే నెయిల్ కటర్స్ కూడా నెయిల్స్ తొందరగా తెగవు అనమాట. అప్పుడు ఇలాగా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో నేనైతే 2 ట్యాబ్లెట్స్ వేశాను. సో ఇవి కొంచెం కరిగిపోయేలాగా చేయాలన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ కొంచెం కలర్ వస్తున్నాయి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నట్టుగా మీరు ఇవే ట్యాబ్లెట్స్ వేయాలి ఆ ట్యాబ్లెట్స్ వేయాలని ఏం లేదు, ఏవైనా సరే అయిపోయిన ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటే సరిపోతుంది. సింక్లో అయితే మనకి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే లోపల నుంచి చిన్న కాక్రోచ్ పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇక్కడ టాయిలెట్లో కూడా మనకి నీళ్ళు నిలబడి ఉంటా ఉంటాయి కదా, పైప్లో అంతా కూడా క్లీన్ అయిపోవాలంటే ఇలాగా మంచిగా ట్యాబ్లెట్ కరిగించిన వాటర్ని వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్కి మనకి ఇలాగా రబ్బర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే అప్పుడప్పుడు మనకు విజిల్ సరిగా రాకుండా ఉండడము, లీక్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అంటే లీక్ అవ్వకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని చాలామంది చెప్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేకుండా ఉన్నప్పుడు ఇలాగా సాగదీసి పెట్టండి, మీకు లీక్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు. సాగదీసిన టైంలో ఇదంతా కూడా వెడల్పుగా అయినట్టు అయ్యి మంచిగా పట్టేసుకొని ఉంటుంది అనమాట మూతని. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్కి మనకి ఇవైతే హ్యాండిల్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి లూజ్ అయినాయి అంటే పట్టుకున్నప్పుడు ఎక్కడ కింద పడిపోతుందో అని భయం వేస్తూ ఉంటుంది. అది పూర్తిగా ఊడి రాదు, అలాగని లోపల పట్టేసుకొని ఉండదు, ఇలా లుటుకు అంటూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దాన్ని తీసైతే ఈ విధంగా చేయండి. ఇక్కడ చూడండి, స్క్రూస్ అంతా కూడా బాగా రస్ట్ వచ్చినట్టు అయినాయి అనమాట. ఎక్కువ రస్ట్ వస్తే కూడా అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పెట్టి ఉంచడం వల్ల. కాబట్టి ఒకసారి ఇలాగా విప్పేసి వాటిని నీట్గా వాష్ చేసేసి ఇలా తుడుచుకోవాలి, క్లాత్తో తుడిచాలి. ఎందుకంటే ఇక్కడ నేను తర్వాత అవి అంత రస్ట్ రాకుండా ఉండడం కోసము, స్మూత్గా ఉండడం కోసం వ్యాజ్లైన్ అప్లై చేస్తున్నాను అనమాట ఆ ప్లేస్లో. సో వాటికి కూడా ఒకసారి ఇలాగా వ్యాజ్లైన్ పెట్టేశారు అంటే మీకు ఇంత రస్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు, అసలు అవి ఎంత హార్డ్గా అయ్యేటట్టు ఉండవు అనమాట. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకుంటా ఉండొచ్చు, పెట్టుకుంటా ఉండొచ్చు. చూడండి ఇలాగా నీట్గా కడిగేసి వ్యాజ్లైన్ అప్లై చేసేసి మళ్ళీ ఒకసారి బిగిచ్చేశారు అంటే ఇంకా రస్ట్ ఎక్కువగా రాకుండా ఉంటుంది, అవి స్క్రూస్ పాడవవు. ఎప్పుడు టైట్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రస్ట్ రావడం వల్ల అవి విరిగిపోతాయి. సో ఇక్కడ హ్యాండిల్ చూడండి ఎంత టైట్గా అయిపోయిందో. అలాగే ఈ పక్కైనా ఆ పక్కైనా ఎప్పుడు కానీ లూజ్గా ఉన్నప్పుడు అలాగే యూజ్ చేయకండి. పొరపాటున విరిగినాయి అంటే మళ్ళీ వాటిని సెట్ చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విజిల్ ఉంటుంది కదా, విజిల్ని కూడా పైన పార్ట్ క్లీన్ చేసుకోవాలి. రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే అప్పుడప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా పప్పు లాంటివి పెట్టినప్పుడు పొంగినవి ఉండేటివి ఉన్నప్పుడు ఈ పైన దీంట్లో అంతా కూడా పట్టుకుంటుంది అనమాట. విజిల్ అనేది రాదు, మొత్తం బ్లాక్ అయిపోతాయి అనమాట హోల్స్ అనేవి.
ఇదంతా కూడా గలీజ్గా అయిపోతుంది, పైన అంతా కూడా పేరుకున్నట్టు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇలా మనం వాటర్ పోసి చూస్తే ఆ హోల్స్ అన్నీ కూడా క్లియర్గా వాటర్ అనేవి బయటికి రావాలి, అప్పుడు అది చక్కగా ఉన్నట్టు. లేదు వాటర్ సరిగా రావడం లేదంటే లోపల ఏదైనా విరుక్కున్నట్టు ఉంటుంది అనమాట. దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాగా ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ విజిల్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి దీంట్లో నుంచి వస్తుంది కదా గాలి అనేది, సో ఒకసారి చెక్ చేయండి పిన్నిస్ పెట్టి. మిడిల్లో అయితే బాగానే ఉంది, కానీ ఈ సైడ్ హోల్స్ ఉంటాయి కదా వీటిల్లో మాత్రం మొత్తము అసలు పిన్నిస్ పోవడం లేదు. చూడండి, గట్టిగా దొబ్బుతున్నా కూడా లోపలికి అయితే వెళ్ళడం లేదనమాట, మొత్తం బ్లాక్ అయిపోయింది. విజిల్ వస్తలేదని నేను ఈరోజు ఇది తీస్తా, ఇంకా మీకు కూడా వీడియో షేర్ చేద్దాము. ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కుక్కర్లని మళ్ళీ షాప్ దాకా తీసుకుపోయి రిపేర్ చేయించడం ఇదంతా ప్రాసెస్ లేకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తారు. విజిల్ రాలేదని మళ్ళీ కొత్తది కొనడం లాంటివి చేయకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారు. నాకైతే విజిల్ రాలేదని నేను ఇలా ట్రై చేశాను, విజిల్ అయితే బాగా వస్తుందన్నమాట. కొద్దిసేపు అట్లా ఇట్లా ప్రయత్నం చేయగా పిన్నిస్ అయితే బయటకు వచ్చేసింది. దాంట్లో ఉండేదంతా కూడా గమ్గా ఇలాగా మొత్తం డస్ట్ అంతా వచ్చిందనమాట. మొత్తం క్లియర్ అయిపోయింది. అన్ని హోల్స్ని కూడా నీట్గా 1-2 సార్లు పెడుతూ తీస్తూ మొత్తం క్లీన్ చేశాను. ఇలాగా పిన్నిస్తో మనం చేసామంటే చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఈజీగా తిరుగుతా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని చెక్ చేసుకోండి, మిడిల్లో నుంచి కూడా వాటర్ కిందికి వచ్చేలాగా. ఇంకా కుక్కర్లు అనేవి మనము ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి, కర్రీస్ చేస్తాం కాబట్టి అంతా కూడా ఎల్లో కలర్లో అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కుక్కర్ మంచిగా నీట్గా ఉండాలి, ఏ స్మెల్ లేకుండా అంటే బేకింగ్ సోడా వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసేసుకొని నీట్గా ఒకసారి లోపలంతా కూడా ఇలాగా రుద్దుతూ మంచిగా క్లీన్ చేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ ఎల్లో కలర్ ఉండేదంతా వెళ్ళిపోతుంది, అలాగే నీట్గా క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వాటర్ చూడండి ఏ కలర్లోకి వచ్చేసాయో. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి, మరీ వాటిని అలాగే వదిలేసి నల్లగా అవ్వకుండా. చూడండి అది అసలు ఎంత షైనీగా ఉందో. ఇంకా ఇలా చేసినా కూడా నాన్ వెజ్ ఏవైనా వండినప్పుడు కొంచెం స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా, సో ఇట్లా మనం క్లీన్ చేసిన టైంలో కూడా ఏదైనా లిక్విడ్ స్మెల్ వచ్చినా కూడా ఈ ఒక చిన్న టిప్ పాటించండి, మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇదే ఏదైనా తీసుకొని బిర్యానీ ఆకు 2 లవంగాలు వేసేసి మంట పెట్టేశారనంటే ఆ స్మెల్కి ఆ బిర్యానీ లీఫ్ స్మెల్ వస్తూ ఉంటుంది, మనకి నాన్ వెజ్ స్మెల్ గలీ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట.